2009 నుంచి విజయ్ కుమార్ గారు ఈ సంతనోలపాడు నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని అభివృద్ధి చేసి 2014లో ఇన్ఛార్జిగా ఉండి టీడీపీ గవర్నమెంట్ హయాంలో నిధులు తెచ్చి ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి స్థానికుడికి సహాయపడుతూ ఈ నియోజకవర్గంలో అవినవ సంబంధాలు కలుపుకొని ప్రతి ఒక్కరితో కలిసిపోయి ఈ యొక్క సంతనోలపాడు నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి మా నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మా విజయ్ కుమార్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఆర్టీ రవిప్రకాష్ గారు మొన్న స్టడీ చేసి అతను చెప్పిన ఫలితాలే రాబోతున్నాయి. సంతనోదలపాడు నియోజకవర్గ చేమకుర్తి మండలం. నా పేరు తాతినేని శ్రీరామ్. ఆర్టీవీ ప్రకాష్ గారు ఇచ్చిన సర్వేల ప్రకారంగా పైన ఎన్డీఏ కూటమి, సంతనోదలపాడు నియోజకవర్గ టీడీపీ ఎండీఏ కూటమి అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు గత కొన్ని రోజులుగా గతంలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇన్ఛార్జిగా అయినటువంటి విజయ్ కుమార్ గారు కానీ ఎన్నో పథకాలు అందించి ఎందరికో సేవా కార్యక్రమాల్లో అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో ముందుండి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎందరో నాయకులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. గత 3 ఎలక్షన్లుగా చూస్తూ ఉన్నాం. ప్రజలు అందరం కలిసి ఎవరో వస్తున్నారు, దోచుకుంటున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి దాఖలాలు చేసింది లేదు. అభివృద్ధిలో ఎటువంటి శిలా పథకాలు చేసినటువంటి పథకాలు ఎటువంటివి లేవు. ఎక్కడ చూసినా విజయ్ కుమార్ గారి అభివృద్ధి మార్కే కనపడుతుంది. అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో కూడా విజయ్ కుమార్ గారి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. నిన్న ఎన్నికల ప్రచారాల్లో చూస్తూ ఉంటే విజయ్ కుమార్ గారి అంటే ప్రతి ఒక్కరూ అడుగు వేసి ఆయన విజయానికి ప్రతి ఒక్కరూ సహాయాలు అందిస్తున్నారని మాకు కళ్ళ ముందుగానే విజయం కనిపిస్తుంది. కనుక విజయ్ కుమార్ గారు గెలవబోతున్నారు. పైన ఎన్డీఏ కూటమి వస్తుంది. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థి బుర్రా మసూద్ యాదవ్ గారు తప్పకుండా గెలుస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి, ప్రధానంగా రామాయపట్నం లాంటి పోర్టు మాటలకు కాకుండా చేతలకి ఇవాళ నిదర్శనంగా నిలబడింది. అత్యంత శరవేగంతో రామాయపట్నం పోర్టు నిర్మాణం జరగడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, నిరుద్యోగులకి, యువతకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని ఈరోజు బుర్రా మసూద్ యాదవ్ గారు గెలుపులు ఖచ్చితంగా చూడబోతా ఉన్నాం. గత శాసనసభ్యులు మానుకొండ మహేందర్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి, అలాగే పేద ప్రజలకు, ప్రధానంగా మహిళలకు అందించిన సంక్షేమం కూడా ఈరోజు వైసీపీ అభ్యర్థిగా నిలబడినటువంటి బుర్రా మసూద్ యాదవ్ గారి గెలుపుని కన్ఫర్మ్ చేసిందని చెప్పి ఖచ్చితంగా రేపు జూన్ 4న జరిగే ఎన్నికలలో ఓట్ల లెక్కింపులో 100% బుర్రా మసూద్ యాదవ్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా ఆయన గెలుపొందబోతూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారం చివరి వరకు సంక్షేమాన్ని కొనసాగించారు. వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, అలాగే ఒంటరి మహిళలకు కానీ అనేక సామాజిక ఫంక్షన్లు కూడా అమలు చేశారు. ఆయన మాట ఏదైతే చెప్పారో ఆ మాటని 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నెరవేర్చారు. కాబట్టి 100% తిరిగి మళ్ళీ జగనన్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. ఈ రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ఏర్పడితేనే పేద ప్రజలకి సంక్షేమం కానీ, అలాగే ఈ రాష్ట్రానికి అభివృద్ధి కానీ ముందుకి పోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అభ్యుదయవాదైన విజయ్ కుమార్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నాడు. ఎవరిపైనా అందుబాటులో ఉండే వ్యక్తి విజయ్ కుమార్ కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలవబోతున్నాడు. ఈరోజు ఆర్టీవీ రవిప్రకాష్ గారు చెప్పిన సర్వే ఖచ్చితంగా నిజంగా పోతుంది. అది కూడా కాక ఈరోజు ఈ సమాజంలో
ఎప్పుడైతే మేధావి వర్గాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం అనసటం మొదలుపెట్టిందో, ప్రకాష్ లాంటి వాడిని కానీ లేదా మా లాంటి బీసీ వ్యక్తులను కానీ ఎప్పుడైతే అనసటం మొదలుపెట్టిందో, ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఈరోజు ఒక విప్లవం మొదలైంది. బీసీ వర్గాల్లో కానీ, మైనారిటీ వర్గాల్లో కానీ, ఎస్సీ వర్గాల్లో కానీ వైసీపీ మీద ఒక విప్లవం మొదలైందని చెప్పొచ్చు. మేము ఖచ్చితంగా ఈరోజు టీడీపీ కూటమి ఖచ్చితంగా కొన్ని 150 సీట్లతో గెలవబోతుందని మేము అభిప్రాయపడుతున్నాం. అది ఎస్ఎన్పాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఆర్టీవీ రవిప్రకాష్ గారు చేసిన సర్వే నిజంగా పోతుంది. పైన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. అదిగాక ఈ ఎస్ఎన్పాడు నియోజకవర్గంలో బిఎన్ విజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఈయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ప్రతి ఒక్క గ్రామంలో ఏ ఒక్క అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్స్ చాలామందికి ఇప్పించారు. గ్రామాన్ని ఇప్పించారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఈ 4 ఏళ్ళు ఒక్క రాజకీయ నాడు కానీ కనీసం వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా వెనక్కి తీసుకొని అధికార పార్టీ నాయకులు వస్తేనే మేము ఇస్తాము, ఈ రిలీఫ్ ఫండ్ ఇచ్చిన చెక్కులు కూడా రిటర్న్ తీసుకునే పరిస్థితికి ఏర్పడింది. రీసెంట్గా చివరిమర్లో జరిగిన ఒకటి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే మేరు నాగార్జున గారు దాన్ని ఆపడం కూడా జరిగింది. రాజకీయ నాయకులు ఆ ఊరు లోకల్ నాయకులు వస్తేనే ఇస్తాను, ఎవరికో దిక్కున్నట్టు చెప్పుకోమన్నారు. కానీ మన విజయ్ కుమార్ గారు అలాంటి వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరి సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ప్రతిదీ అందించారు. ఈ రేపు అధికారంలో పోతున్న విజయ్ కుమార్ గారు ఇంకా అనేక సంక్షేమ పథకాలు చేస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.